ఉద్యోగాలపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. సరూర్ నగర్ యువ సంగ్రామ సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. 70,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు కేటీఆర్. మరోవైపు ఇంటికో ఉద్యోగం ఇస్తారని యువకులను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ హామీ ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సరూర్ నగర్ లో బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. యువ సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ జోష్ చూస్తుంటే ఇక్కడి నుంచి మరొక లెక్క స్టార్ట్ అవుతుంది నీకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మామూలు పిల్లలు కాదు, ఉడుకు నెత్తురుతో ఊరకలెత్తే యువతరం ఇక్కడికి వచ్చింది. నెత్తురు మండే నవతరం ఇక్కడికి తరలి వచ్చింది. యువశక్తి శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు కేటీఆర్. క్రెడిట్ చోరీ చేయడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా? నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇంటికో ఉద్యోగం ఇస్తామని బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 67,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు ఆయన. ఖబర్దారు అనుకుంటున్నాం కావచ్చు, కానీ వాస్తవాలన్నీ ఇవాళ మీ ముందు ప్రజల ముందు పెట్టడానికి అనేక అంశాలు మా చేతిలో ఉన్నాయి. ఈరోజు నువ్వు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు కదా నిరుద్యోగుల పక్షాన. ఈరోజు మా నాయకుడు ప్రజాపాలన ఒకట ప్రజల మధ్యలో వచ్చినట్టు సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మేము ముందుకు వేస్తున్నా. ఇదే శిల్పకళా వేదిక కానీ ఎల్బీ స్టేడియంలో కానీ సుమారు 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చినాయి. ఇది వాస్తవాలు కాదా అని చెప్పి అంటున్నా. యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. విపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు.